హాయ్ మా. యాక్చువల్గా చాడీలు, చెప్పుడు మాటలు చాలా హ్యాపీగా ఉంటాయి వినడానికి కదా. కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఏంటి అంటే చాలా ఎఫెక్టివ్గా చెప్తారు. అంటే మనం నమ్మాల్సిందే, అంటే అంత బాగా చెప్తారనమాట. మన పక్కన కూర్చొని మనల్ని ఏదో ఎంకరేజ్ చేస్తున్నట్టు అలా. ఇది చెప్పేవాళ్ళ అలవాటు అటు ఉంచితే వినేవాళ్ళది చాలా తప్పుమ్మా. నేనైతే అది చెప్తాను. ఎందుకంటే మనం మారాలి ఫస్ట్, వాళ్ళని అనకూడదు. చాడీలు ఎందుకు వినాలి? చూడండి, చాడీలు ఎప్పుడు కొడుకుల మీద చెప్పరు, కూతుర్ల మీద చెప్పరు. వేరే వాళ్ళు వచ్చి మన పక్కింటోళ్ళు ఇంకొకళ్ళు వచ్చి కోడళ్ళ గురించి అల్లుళ్ళ గురించి చెప్తారు. వాళ్ళు బయట నుంచి వచ్చారు కదా. మనకేంటంటే అవి చాలా కమ్మగా ఉంటాయి వినడానికి. బా నా కొడుకు గొప్ప, నా కూతురు గొప్ప, నా కోడలు నా అల్లుడు వేరేగా అని అనుకుంటాము. చాలామంది విషయాల్లో పెద్ద పెద్ద గొడవలు కూడా జరుగుతాయమ్మా. తీరా చూస్తే అక్కడ అది నిజమై ఉండదు. సో కోపం వచ్చి వాళ్ళు అరుస్తారు, వీళ్ళు అరుస్తారు. నేనేం చెప్తానంటే అసలు బయట వాళ్ళ మాటలు వినండి, కానీ నమ్మకండి. మనసులోకి పోనివ్వకండి మా వాటిని. ఇలా విని ఇలా వదిలేయండి. ఎలా అంటారేమో, ఎవరు చూశారమ్మా? నేనైతే నా చెవులతో నేను వింటేనే నమ్ముతాను ఏదైనా. ఏవేవో చెప్తుంటారు నా గురించి. ఒకటే మాట అంటాను, ఏనుగు పోతుంటే కుక్కలు మరుగుతుంటాయి అంటాను నా గురించి అయితే. వేరే వాళ్ళ గురించి అయితే కట్ చేస్తా. వాళ్ళ గురించి నాకు చెప్పొద్దు అంటాను. నా వాళ్ళ గురించి నాకు చెప్పొద్దు, నాకు తెలుసు, నా వాళ్ళు ఏంటో నాకు తెలుసు. ఫస్ట్ టైమే చెప్పానంటే ఇంక జన్మలో వాళ్ళు నాకు చాడీలు చెప్పరు ఎవరు. నేను వినన్నా. అందులో స్టాఫ్ ఉన్నారు కదా, అది వింటున్నానంటే పిచ్చెక్కిపోతుంది అసలు. ఒక్కోసారి అయితే 2 గంటల పంచాయతీలు పెట్టాల్సి వచ్చేది స్టార్టింగ్లో. తర్వాత చూశాను అస్సలు వినను. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకోండి అంట. వాళ్ళే తన్నుకొని తిట్టుకొని వాళ్ళే అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వింటూ ఉన్నామంటే పుట్టుకొస్తూనే ఉంటాయి అవి చాడీలు. చెప్పేటప్పుడు ఎప్పుడు వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటారు, పక్కన వాళ్ళ గురించి చెడుగా చెప్పుకుంటారు. ఎవరైనా అంతే. ఇది ఒక రకం. స్టాఫ్ గురించి చెప్పాను నేను. ఇక మనకు బంధువులు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, పక్కింటోళ్ళు ఉంటారు, పై ఇంటోళ్ళు ఉంటారు. వీళ్ళకి చాలామందికి అదే పని బాట లేకుండా కూర్చునే వాళ్ళకి ఏదో టీవీ ప్రోగ్రామ్స్, బుక్స్ చదువుకుంటూ కూర్చోరుమా. గాసిప్స్ కావాలి. గాసిప్స్కి దూరంగా ఉంటే మంచిది, కానీ మనం చాలామందిని చెయ్యం అట్లా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి. ముఖ్యంగా ఆడవాళ్ళ మీదే గాసిప్స్ ఉంటాయమ్మా. ఆడవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీదనే చెప్తారు గాసిప్స్, మగవాళ్ళ మీద పెద్ద చెప్పరు. ఇది పెద్ద డ్రామాలాగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు బాగా షైన్ అవుతున్నారు అనుకోండి బిజినెస్లో కానీ, ఏదో ఒకటి చేస్తుంది అని చెప్తారనమాట. ఆ అమ్మాయి వంట భలే చేస్తుంది అంటే ఏముందిలే అందరు చేయరా అంటారు. పొగిడేదంటూ ఉండదు వీళ్ళకి, ఎప్పుడు కామెంట్ చేయడం. ఇలాంటి వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చెయ్యకండి. నెగటివిటీ, మన చుట్టూ నెగటివిటీ వచ్చేస్తుంది. మనం కొన్ని రోజులకి ఏంటంటే మన సొంత వాళ్ళ మీద కూడా మనకు డౌట్లు వచ్చేస్తాయి. ఫస్ట్లోనే కట్ చేయండి చాడీలు చెప్పేవాళ్ళని. ఇది మీరు అలవాటు చేసుకున్నారు అంటే లైఫ్లో చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా మీకు అంత ధైర్యం లేకపోతే నవ్వేసి గమ్మునుండండి. అవునా, నవ్వేసి గమ్మునుండండి, ఏం అడగొద్దు. మనం చూస్తుంటే తెలియదమ్మా మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి, అవునా కాదా? మనం వినడం మొదలుపెట్టాము అంటే ఏవైనా చెప్తారమ్మా. చాలామంది మోసపోతారు ఇట్లా. అలా విని కోడళ్ళ మీద పీకల వరకు పెట్టుకుంటారు. సరే పక్కింటి వాళ్ళు సరే, అమ్మలు చెప్తారు, వాళ్ళ మేనత్తలు చెప్తారు. కోడళ్ళ మేనత్తలు, కోడళ్ళ అమ్మలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది కోడళ్ళ మీద. భయంకరంగా మార్చేస్తారు. అమ్మాయి అత్తమ్మతో ఉంటే ఎప్పటికీ అత్తమ్మ అమ్మలాగేముండదు, వేరేగా ఉంటారు. నువ్వేం అంత ఉండబడలేదు, మీ అత్తమ్మ అట్లా, మీ అత్తమ్మ ఇట్లా అని చెప్పారంటే ఆ అమ్మాయి స్మాష్. ఇంకా ఆ అమ్మాయి ఆలోచనలన్నీ వేరేగా అయిపోతాయి. అమ్మలు చెప్తే వింటారు కదా మరి. సో కుటుంబంలో వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్తారని నమ్మకండి. నేను నా పిల్లలకైతే అదే నేర్పించాను. మీ కళ్ళతో చూసి మీ చెవులతో వింటే తప్పితే ఎవరేం చెప్పినా నమ్మొద్దు అని చెప్పాను. నేను అలానే ఉంటాను, నా పిల్లలకు కూడా అదే నేర్పించాను. మేము తక్కువనే వేరే వాళ్ళ మాటలు వినము, నమ్మము. వింటాము కానీ నమ్మము. ఊరికే విని గమ్మునుంటాం అంతే. మా ఆలోచనలు మాకుంటాయి. ఇకపోతే ఇప్పుడు అమ్మగారి ఇంటి గురించి చెప్పాను కదా. ఇంకా
ఆడపడుచులు ఉంటారు. చూడండి ఇక్కడ అంతా ఆడవాళ్ళే, మగవాళ్ళు రావడం లేదు చూడండి ఎక్కడ. పాపం ఏ మరిది ఏ తోడల్లుడు వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పరు, ఆడవాళ్ళే చెప్తారు. అది ఎందుకో నాకు కూడా అర్థం కాదమ్మా. ఆడవాళ్ళంటే అసూయ అనే వాళ్ళకి చిన్నప్పుడు నాకు భలే ఒళ్ళు మండేది. ఎందుకు ఆడవాళ్ళు ఎందుకు బ్రాడ్ మైండెడ్గా ఉండరు? ఉండేవాళ్ళు కూడా ఉంటారు మా. అప్పుడంటే ఇంట్లో ఉండి ఏం పని లేక, కొంతమందికి ఏముంది మా బుక్స్ చదివే అలవాటు ఉండదు, పెద్దగా చదువుకొని ఉండరు, ప్రపంచ జ్ఞానం తెలీదు. సో ఏదో చిన్నప్పటి నుంచి కబుర్లు వినేసి ఊరికే చాడీలు చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు మా చాలామంది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద జాబ్ చేసినా, ఇంకా ఇంకా కార్పొరేట్ కల్చర్లో కూడా చాలా చాడీలు చెప్పుకుంటారంట. నాకు తెలియదు, నేను వింటూ ఉంటాను అప్పుడప్పుడు. సో ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ మా. సరే చెప్పుకునే వాళ్ళని చెప్పుకొనివ్వండి, మనకెందుకు, కానీ మీరు వినకండి మా. ముఖ్యంగా అత్తగారులు, కూతుర్లు వచ్చి చెప్పంగానే నమ్మకండి. కూతుర్లు ఏమన్నా పెద్ద ఇదా? వాళ్ళు నిజమే చెప్తారని మీకు తెలుసా? ఊరికూరికే చెప్తుంటారు కొంతమంది, వినకండి మా. విని కోడళ్ళని అవమానపరచకండి, తిట్టకండి, గొంతు వరకు పెట్టుకోకండి. చాలామందికి ఒప్పదమ్మా పిల్లలకు. ఊరికే కంపేర్ చేసుకునేదున్ను, ఎందుకు వీళ్ళిద్దరు ఇంత బాగున్నారు అత్త కోడళ్ళు, చిన్న పుల్ల పెడితే గొడవలు వేసుకుంటారు, మళ్ళీ నాతో బాగుంటుంది మా అమ్మ అనుకుంటారు. నిజం, అదే ఫీలింగ్ ఉంటుంది. అంటే అంతకుముందు వరకు తన ప్రభావం ఉండింది కదా ఇంట్లో. సో ఇప్పుడు కోడలు అది తీసుకునేటప్పటికి తనకు ఒప్పదన్నమాట. సో వీళ్ళిద్దరు ఎందుకు ఇంత బాగున్నారు, అమ్మ నాతోనే బాగుండాలి అని పెట్టేస్తారు. దూరం ఆలోచిస్తే దానివల్ల ఒక ఫ్యామిలీ ఇదైపోతుంది. అన్న ఇబ్బంది పడతాడు, అమ్మ ఇబ్బంది పడుతుంది, నాన్న ఇబ్బంది పడతాడు అనే ఫీలింగ్స్ ఆ అమ్మాయికి ఉండవు. ఆడపడుచుల వల్ల గొడవలు చాలా ఫ్యామిలీస్లో ఉంటాయి. మెయిన్ నా కామెంట్స్లో కూడా కొంతమంది, మేడం మా ఆడపడుచు వచ్చి వెళ్ళిందంటే గొడవలు పెట్టేస్తుంది అని చెప్తూ ఉంటారు. తప్పుమ్మా. పెళ్ళైన తర్వాత అమ్మాయిలు నిజంగానే రావాలి, చక్కగా చేయించుకొని తినాలి, హ్యాపీగా కబుర్లు చెప్పేసి వెళ్ళాలి. అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇంటి విషయాలలో ప్రతిదానికి. అది మనం కూడా చెప్పాలి కదా పిల్లలు. చిన్నప్పటి నుంచి మనకు పిల్లల మనస్తత్వం తెలుస్తుంది మా. ఎవరు సెల్ఫిష్గా ఉంటున్నారు అంటే, మనం ఇద్దరు బిడ్డల్ని కన్నామంటే ఇద్దరు ఒకటేగా ఉంటారని మనం అనుకోం కదా. చిన్నప్పుడే మనం అది కట్ చేసాము అంటే పెద్ద అయ్యే కొద్దీ కొంచెం బ్రాడ్ మైండెడ్గా అవుతారు. చాడీలు చెప్తూ ఉంటే మనం వినేసి గమనున్నాము అంటే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. చూడండి చిన్న పిల్లలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. తప్పు నాన్న అని చెప్పాలి చిన్నప్పుడే. అవును, అంటే ఆ ప్రేమని మనం పెంచాలి మా పిల్లల్లో కూడా. నాకు పాపకి బాబుకు ఆల్మోస్ట్ 7 years మా గ్యాప్. నేను కౌశితో అయితే ఎప్పుడు చెప్తూనే ఉండేదాన్ని, నాన్న బుజ్జి పాప వస్తుంది, అది భలే ఉంటుంది, నువ్వు క్యూట్గా చూసుకోవాలమ్మా, నీతో భలే ఆడుకుంటుంది అని. వాడు నిజంగానే ఎంత బాగుండేవాడో స్నిగ్గితో, చాలా. అసలు వాళ్ళిద్దరు ఆర్గ్యూ చేసుకోవడం నేను అసలు వినను కూడా లేదు ఇప్పటివరకు. స్నిగ్గి కూడా అమ్మ పాపం అది కొంచెం స్టాఫ్ మీద, అంటే నాకు ఇంట్లో అసిస్టెంట్స్ మీద కొంచెం గొడవ పడేది, అది చెప్పినట్టు వినరని. కానీ వాళ్ళ అన్నలతో భలే ఉండేది. ఏదన్నా ఉన్నా కానీ తప్పు నాన్న అని అలిగేది. కొంచెం ఒక 10 seconds 30 seconds అలిగేది అంతే. వచ్చాయి నాన్న అనగానే ఎగురుకుంటూ వచ్చేసేది అనమాట చిన్నప్పటి నుంచి. సో మనం చెప్పుకోవడంలో కూడా ఉంటుంది. కొంతమంది జుట్లు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇళ్లలో పిల్లలు. మనం అప్పుడు ఇద్దరికి సర్ది చెప్పాలమ్మా, ఒకళ్ళనే దగ్గరకు తీయకూడదు. ఇది చాలా పెద్ద తప్పు. చిన్న పిల్లలు పుట్టిన తర్వాత పెద్ద పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడము, అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే జెలసీ వస్తుంది. చిన్న పిల్లల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళని కూడా దగ్గరకు తీసుకోవాలి. నువ్వు కూడా చాలా ఇంపార్టెంట్ నాకు అనేటట్టు ఉండాలి, అప్పుడు జెలసీ రాదు. సో ఈ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా ఈర్ష్యాసూయలు చాలా ఉంటాయమ్మా. మనమే పోగొట్టాలి పేరెంట్స్గా. మనం పద్ధతిగా ఉన్నామంటే పిల్లలు కూడా పద్ధతిగా వస్తారు, లేకపోతే మన బుద్ధులే కదా వస్తాయి పిల్లలకు. కానీ చాడీలు, పక్కన వాళ్ళకి చాడీలు చెప్పడం అనేది చాలా పెద్ద తప్పు మాది. కొన్ని ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి దానివలన. వాళ్ళని ఎంకరేజ్ చేయకండి, మీ దగ్గర కూడా రానివ్వకండి. నేనైతే ఫైనల్గా ఇది చెప్పాలనుకుంటున్నాను. మీ కళ్ళతో చూడండి, మీ చెవులతో వినండి, అప్పుడే నమ్మండి. ఓకేనమ్మా, బాయ్.